నెక్స్ట్ గిగ్ ఏఐ యాక్సెలరేటర్కు అందరికీ స్వాగతం. ఆహా, ఇక్కడ మీ అందరినీ చూడటం చాలా బావుంది. ఈ ప్రయాణంలో మాతో చేరినందుకు అభినందనలు. నిజంగా అండి, ఇది మామూలు నిర్ణయం కాదు. ఈ రోజుల్లో ఎన్నో రకాల వ్యాపకాలు, పనులు ఉంటాయి కదా. అవును. అలాంటప్పుడు కేవలం ఏదో నేర్చుకోవడమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టడానికి, అంటే నిజమైన అనుభవాన్ని పొందడానికి ఇక్కడ సమయం కేటాయించాలననుకోవడం చాలా గొప్ప విషయం. కరెక్ట్. థియరీ నుండి ప్రాక్టీస్లోకి రావాలనే ఆ సంకల్పం, అదే ముఖ్యం. అదే మిమ్మల్ని వేరే వాళ్ల నుండి ప్రత్యేకంగా నిలుపుతుందన్నమాట. ఇది నిజం. ఇది ఏదో కొత్త కోర్సులో చేరినట్టు కాదు. ఇది అంటే భవిష్యత్తు వైపు మీరేస్తున్న ఒక అడుగు. అవును. మనమంతా ఒక పెద్ద టెక్నాలజీ మార్పు మధ్యలో ఉన్నాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం మనం ఊహించనంత వేగంగా దూసుకుపోతోంది. ఆ వేగం ఎలా ఉందంటే, ఈరోజు ఒక కొత్త ఏఐ టూల్ వస్తే రేపే దానికంటే బెటర్ వర్షన్ వచ్చేస్తోంది. నిజమే. ఈ మార్పుని గమనిస్తూ ఉండటం ఒక ఎత్తు అయితే, అందులో యాక్టివ్గా పాల్గొనాలని మీరు నిర్ణయించుకున్నారు చూడండి, అవును, అది మరో ఎత్తు. ఆ నిర్ణయం తీసుకున్నందుకు నిజంగా గర్వపడాలి. కాబట్టి ఒక క్షణం ఆగి ఇక్కడ ఈ సమయంలో ఈ ప్లాట్ఫామ్లో ఉండటానికి మీరు తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకోండి. ఇది చిన్న విషయం కాదు. అవును, ఈ ఉత్సాహం, ఈ నిబద్ధత, ఇవి చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ ప్రపంచం గురించి, అంటే ఏఐ రియాలిటీ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. గత 3 ఏళ్లుగా చూస్తే ఏఐ ప్రభావం ఎంత పెరిగిందంటే అసలది లేని రంగం ఉందా అనిపిస్తుంది. లేదు కలా. ప్రతి కంపెనీ, ప్రతి ప్రొడక్ట్, ప్రతి సర్వీస్లోనూ ఏఐ ఏదో ఒక రూపంలో ఉంది. అవును. ఇది ఏదో ట్రెండ్లాగా వచ్చిపోయేది కాదు. ఇది ఆల్మోస్ట్ బతకటానికి అవసరంలాగా మారిపోయిందనమాట. అంటే ఏఐ వాడటం, దాంతో పని చేయడం నేర్చుకోవడం, భవిష్యత్తులో చదవడం, రాయడం లాంటి బేసిక్ స్కిల్ అవుతుందన్నమాట. నిజమే. ప్రతిరోజు కొత్త టూల్స్, అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. మనం పని చేసే విధానాన్నే మార్చేస్తున్నాయి. ఈ టెక్నాలజీ విప్లవాల గ్రాఫ్ చూస్తే అదిప్పుడు ఆల్మోస్ట్ నిలువుగా పైకి వెళ్తోంది. కరెక్ట్. మార్పు ఇంతకుముందెన్నడూ లేనంత వేగంగా ఉంది. ఇలాంటి టైంలో కేవలం చూస్తూ ఉండిపోకుండా సృష్టికర్తలుగా మారాలని మీరు నిర్ణయించుకోవడం అద్భుతం. అవును. ఏఐ యుగపు నిర్మాణకర్తలుగా మారే దిశగా ఇది మీ మొదటి అడుగు. ఈ చొరవ తీసుకున్నందుకు మళ్లీ అభినందనలు. మనం ఇక్కడ ఏం చేస్తున్నామో పూర్తిగా అర్థం చేసుకోవాలంటే సాఫ్ట్వేర్ చరిత్రను కొంచెం తెలుసుకోవడం హెల్ప్ అవుతుంది. అవును. ఆండ్రెస్ కార్పతి అనే ఒక ప్రముఖ ఏఐ రీసెర్చర్ ఉన్నారు కదా. ఉన్నారు. ఆయన సాఫ్ట్వేర్ చరిత్రను 3 యుగాలుగా చెప్పారు. ఇది మన ప్రస్తుత పరిస్థితిని బాగా అర్థం చేయిస్తోంది. చెప్పండి. మొదటిది సాఫ్ట్వేర్ 1.0. ఇది మన అందరికీ బాగా తెలిసిన క్లాసికల్ ప్రోగ్రామింగ్. C++, పైథాన్, జావా లాంటి భాషల్లో మనుషులు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ రాసే పద్ధతి అన్నమాట. ఇక్కడ ఇంజనీర్ రోల్ మారింది కదా. అవును. లాజిక్ రాయడం నుండి పెద్ద పెద్ద డేటాసెట్స్ని జాగ్రత్తగా కలెక్ట్ చేయడం, మోడల్ ఆర్కిటెక్చర్స్ డిజైన్ చేయడం వైపు మారింది. ఇక్కడ అసలు ప్రోగ్రామ్ అంటే మనం రాసిన కోడ్ కాదు, ట్రైన్ అయిన న్యూరల్ నెట్వర్క్లోని వెయిట్స్ అన్నమాట. పర్ఫెక్ట్. ఆ వెయిట్స్ డేటా ద్వారా నేర్చుకుని ఆప్టిమైజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నది చాలా ఎగ్జైటింగ్ ఫేజ్, సాఫ్ట్వేర్ 3.0. అవును. ఇది న్యాచురల్ లాంగ్వేజ్తో ప్రోగ్రామింగ్ చేసే యుగం. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే LLMs దీనికి కారణం. ఇక్కడ అసలు విప్లవం ఏంటి? విప్లవం ఏంటంటే న్యూరల్ నెట్వర్క్లను ఇప్పుడు కోడ్ లేదా డేటాతో కాదు, మనం మామూలుగా మాట్లాడే భాషతో, ఉదాహరణకి ఇంగ్లీష్తో ప్రోగ్రామ్ చేయొచ్చు. వావ్! ఈ కొత్త పద్ధతిలో ప్రాంప్టే ప్రోగ్రామ్ అంటే కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఒక జనరల్ మోడల్ని కూడా చాలా స్పెసిఫిక్, కాంప్లెక్స్ పనులు చేసేలా చెయ్యొచ్చు. ఇది టెక్నాలజీని అందరికీ దగ్గర చేస్తుంది కదా. ఖచ్చితంగా. మెషిన్ సింటాక్స్ నుండి మనిషి ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకునే స్థాయికి టెక్నాలజీ వచ్చిందన్నమాట. ఈ మార్పు గురించి పెద్ద పెద్ద టెక్ లీడర్స్ ఏమంటున్నారో చూస్తే దీని ఇంపార్టెన్స్ ఇంకా బాగా తెలుస్తుంది. ఎన్విడియా ఫౌండర్ జెన్సన్ హువాంగ్ ఏమన్నారంటే, ఏం చెప్పారు? ప్రోగ్రామింగ్ అనేది మనిషి మాట్లాడే భాషలా మారాలి, అదే మా టార్గెట్. అప్పుడు ఎవ్వరూ స్పెషల్గా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాల్సిన పనుండదు. భలే చెప్పారు. ఆయనింకా ఇప్పుడు కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది, దాని పేరు హ్యూమన్ లాంగ్వేజ్ అని కూడా అన్నారు. అవును. ఆండ్రెస్ కార్పతి కూడా అదే అన్నారు. ఇంగ్లీష్ యూనివర్సల్ కోడింగ్ లాంగ్వేజ్ అవుతోంది అని. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మాటలు కూడా ఆలోచింపజేస్తాయి. అవును. వాళ్ల మిషన్ భూమి మీద ప్రతి వ్యక్తిని, ప్రతి సంస్థను మరింత శక్తివంతం చేయడం. గిట్హబ్ గోపైలట్ లాంటి టూల్స్
ఇంగ్లీష్ని కోడ్గా మార్చడంలో ఎలా హెల్ప్ చేస్తున్నాయో ఆయన చెప్తారు. రెప్లిట్ సీఈఓ అమ్జాద్ మసాద్ కూడా బాగా చెప్పారు. మెయిన్ ఫ్రేమ్ ఏజ్ ఎక్స్పర్ట్స్ కోసం పీసీ ఏజ్ కంప్యూటర్స్ని అందరికీ ఇచ్చింది, కానీ కోడింగ్ని కాదు. కానీ ఇప్పుడు ఏఐ ఏజెంట్ యుగంలో మెషీన్తో మాట్లాడి ఎవరైనా ఏదైనా బిల్డ్ చేయగలరు. అంటే కోడింగ్ అనేది ఇప్పుడు కాంప్లెక్స్ లాజిక్ రాయడం నుండి కంప్యూటర్తో సంభాషించడం వైపు మారిపోయింది. ఇది చాలా పెద్ద మార్పు. నిజమే. ఈ మార్పుని ఇంకాస్త ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక పోలిక చెప్తాను. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ని వంటతో పోలుద్దాం. ఓ, ఇంట్రెస్టింగ్గా ఉంది, చెప్పండి. కొన్నేళ్ల క్రితం మంచి వంటకాలు అంటే గవర్నమెంట్ కుకింగ్ చెయ్యడం కష్టంగా ఉండేది. అవును, దానికి ట్రైనింగ్, స్పెషల్ టూల్స్ కావాలి కదా. కరెక్ట్. ఖరీదైన పరికరాలు, అరుదైన పదార్థాలు ఇవన్నీ కావాలి. ప్రొఫెషనల్ చెఫ్స్ మాత్రమే చేయగలిగేవారు. ఇది అప్పటి ప్రోగ్రామింగ్ లాంటిది. సిఎస్ డిగ్రీ, బోల్డ్ ప్రాక్టీస్, టెక్నికల్ నాలెడ్జ్ అవసరం. మరిప్పుడు? కానీ ఈ రోజు వంట చాలా ఈజీ అయిపోయింది. అందరికీ అందుబాటులోకొచ్చింది. ఎలా? ఆలోచించండి. రెడీగా కట్ చేసిన కూరగాయలు, రెడీమేడ్ సాసులున్నాయి. ఇవి మన సాఫ్ట్వేర్ లైబ్రరీలు, ఏపీఐల లాంటివి. ఓకే. స్టెప్ బై స్టెప్ రెసిపీ వీడియోలున్నాయి. ఇవి మన ట్యుటోరియల్స్, స్టాక్ ఓవర్ఫ్లో పోస్ట్ల లాంటివి. రైట్. ఇంకా చెప్పాలంటే హెలోఫ్రెష్ లాంటి మీల్ కిట్స్ ఉన్నాయి. అందులో పదార్థాలు, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. ఇవి గిట్హబ్ కోపైలట్ లేదా చాట్ జీపీటీ లాంటి ఏఐ అసిస్టెంట్ల లాంటివి. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇంట్లో ఉండి మంచి వంట చేయొచ్చు, హోమ్ కుక్ అవ్వచ్చు. ఖచ్చితంగా. అదేవిధంగా సరైన టూల్స్, ఏఐ హెల్ప్తో ఇప్పుడు ఎవరైనా యాప్స్ బిల్డ్ చేయగలరు. వావ్. ఇదే మనం ఎంటర్ అవుతున్న వరల్డ్. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్ అయితే ఏఐ మీకొక నమ్మకమైన సూస్ చెఫ్ లాంటిది. మీ పనిని ఇంకా సులభం చేస్తుంది. భలే పోలిక చెప్పారు. ఇంకో ఉదాహరణ చూద్దాం. మనం ఒక సిటీలో ఒక చోటు నుండి ఇంకొక చోటికి వెళ్ళాలి అనుకోండి. సరే. నడిచి వెళ్ళొచ్చు, ఫ్రీ, కానీ చాలా టైం పడుతుంది. అవును. సైకిల్ తొక్కొచ్చు, కొంచెం ఫాస్ట్, కానీ మన శ్రమ కావాలి. లేదా కారు నడపొచ్చు, చాలా ఫాస్ట్, కానీ పెట్రోల్ కావాలి, డ్రైవింగ్ స్కిల్ కావాలి. ఓకే, దీనికి సాఫ్ట్వేర్ బిల్డింగ్కి ఏంటి సంబంధం? ప్రతి లైన్ కోడ్ మనమే రాయటం అనేది నడవటం లాంటిది. స్లో, ట్రెడిషనల్, కానీ మన కంట్రోల్లో ఉంటుంది. రైట్. ఐడిఈలు కొన్ని డెవ్ టూల్స్ వాడటం, సైకిల్ తొక్కడం లాంటిది. కొంచెం ఫాస్ట్, కొంత హెల్ప్ ఉంటుంది. ఇక ఏఐ టూల్స్ వాడటం అనేది కారు నడపడం లాంటిది. చాలా పవర్ఫుల్, ఎఫిషియెంట్, పనిచేసే విధానాన్నే మార్చేస్తుంది. అయితే కారు నడపాలంటే స్టీరింగ్ మన చేతుల్లోనే ఉండాలి. డిసిషన్స్ మనమే తీసుకోవాలి. సరిగ్గా చెప్పారు. మెషీన్ మన టెఫర్ట్ని పెంచుతుంది, కానీ స్కిల్ కావాలి. అంటే మీరిప్పుడు నేర్చుకుంటున్నది ఆ ఏఐ కార్ని నడపడమన్నమాట. అవును. ప్రస్తుతం ఈ యాక్సిలరేటర్లో ఉన్నవాళ్లు ఆ ఏఐ వాహనాన్ని నడపడం నేర్చుకుంటున్నారు. ఇది కేవలం ఫాస్ట్గా వెళ్లడం కాదు, తెలివిగా, ఎఫిషియెంట్గా గోల్ రీచ్ అవ్వడం. బావుంది. ఇప్పుడు ఈ కొత్త ప్రపంచంలో, ఈ కొత్త వర్కింగ్ స్టైల్లో మీ రోల్ ఎలా ఉండబోతోందో చూద్దాం. దీనికొక కొత్త రకం రోల్ కావాలి. దాన్ని మేం ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఎంజినీర్ అంటున్నాం. ఎఫ్డిఈ అని షార్ట్గా. ఎఫ్డిఈ అంటే? ఎఫ్డిఈ అంటే ఒక హైబ్రిడ్ ప్రొఫెషనల్. కొంత సాఫ్ట్వేర్ ఇంజనీర్, కొంత కన్సల్టెంట్, కొంత కస్టమర్ సక్సెస్ స్పెషలిస్ట్ అన్నీ కలిసినట్టన్నమాట. ఓ, బావుంది. మరి ఈ ఎఫ్డిఈ రోల్లో మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి? మంచి ప్రశ్న. కొన్ని ముఖ్యమైనవి చెప్తాను. ఒకటి, కస్టమర్తో ఎంపతి. అంటే వాళ్ల ప్రాబ్లమ్స్ని డీప్గా అర్థం చేసుకుని వాళ్ల బిజినెస్ నీడ్స్ని టెక్నికల్ సొల్యూషన్స్గా మార్చగలగాలి. ఓకే. 2, సొల్యూషన్స్ డిజైన్ చేయడం, డెవలప్ చేయడం. వాళ్ల వర్క్ ఫ్లోస్కి తగ్గట్టు సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయడం లేదా ఉన్నదాన్ని మార్చడం, ఇంటిగ్రేట్ చేయడం. రైట్. 3, ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటెనెన్స్. అంటే రియల్ వరల్డ్లో ఆ సొల్యూషన్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని చూడటం. అంటే కేవలం కోడింగ్ వస్తే సరిపోదు. అస్సలు సరిపోదు. ఇంకా చాలా ఉన్నాయి. వేరే డిపార్ట్మెంట్స్తో మాట్లాడగలగాలి. కస్టమర్కి, ప్రాడక్ట్ టీమ్కి మధ్య బ్రిడ్జ్లా పనిచేయాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యమన్నమాట. చాలా ముఖ్యం. అలాగే రిజల్ట్స్ చూపించాలి. కేవలం కోడ్ డెలివరీ కాదు, మెజర్ చేయగలిగే బిజినెస్ రిజల్ట్స్ ఇవ్వాలి. ఆర్ఓఐ చూపించాలి. చివరిగా ఫీల్డ్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకురావడం. రియల్ వరల్డ్లో ఏం నేర్చుకున్నారో దాన్ని తిరిగి ప్లాట్ఫామ్కి చెప్పి ఫ్యూచర్ డెవలప్మెంట్కి హెల్ప్ చేయడం. అద్భుతం. అంటే ఈ ప్రోగ్రాంలో నేర్చుకునేది ఇదే అనమాట. ఒక బిజినెస్ పర్సన్లా ఆలోచించడం, డెవలపర్లా బిల్డ్ చేయడం, కన్సల్టెంట్లా మాట్లాడటం. అవును. ఇలాంటి హైబ్రిడ్ ఇంజనీర్లుగా మారడం. ఈ హైబ్రిడ్ రోల్ సాఫ్ట్వేర్ 3.0కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది.
ఎందుకంటే టెక్నాలజీని హ్యూమన్ నీడ్స్తో కలపడమే ఇక్కడ కీలకం. కరెక్ట్. సరే, అసలీ ప్రోగ్రాం ఎందుకు? దీని వెనుకున్న మెయిన్ ఐడియా ఏంటి? సమాధానం చాలా సింపుల్. ఈ ఏఐ యాక్సిలరేటర్ ఒకే ఒక్క రీజన్తో క్రియేట్ చేశాం. రియల్ బిజినెస్ ప్రాబ్లమ్స్ని కనుక్కోవడం, వాటిని ఏఐతో సాల్వ్ చేయడం. ఏదైనా పెద్ద కంపెనీని ఊహించుకోండి. ఫైనాన్స్, రిక్రూట్మెంట్, స్టూడెంట్ సక్సెస్ డిపార్ట్మెంట్స్. అక్కడ చాలా మంచి టీమ్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ పనులు చేస్తుంటారు. అవును. కానీ వాళ్ల డైలీ వర్క్లో చాలా ప్రాసెస్లు మాన్యువల్గా, రిపిటేటివ్గా, టైం తీసుకునేవిగా ఉంటాయి. నిజమే. ఉదాహరణకి ఒక ప్రొక్యూర్మెంట్ రిక్వెస్ట్ అప్రూవ్ అవడానికి రోజుల తరబడి మాన్యువల్ ఫాలోఅప్లు పట్టొచ్చు. దానివల్ల ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ లేట్ అవ్వచ్చు. ఇప్పుడు ఊహించండి, మీరు ఈ యాక్సిలరేటర్లో భాగంగా చేసే ఒక చిన్న ఆటోమేషన్ ఆ టీంకి ప్రతి రిక్వెస్ట్ మీద 3 రోజుల టైం సేవ్ చేస్తే. వావ్! కంపెనీ పెరుగే కొద్దీ ఆ ఒక్క సొల్యూషన్ ఇచ్చే వాల్యూ ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. ఇదే మనం ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్న ఇంపాక్ట్. ఇది కేవలం థియరీ కాదు కదా, మీరు చెప్పినట్టు రోహిత్ ఎగ్జాంపుల్ ఉంది. అవును, ఇది ప్రాక్టికల్. ఇక్కడ నుండే వచ్చిన ఒక ఇన్నోవేటర్ రోహిత్ రీసెంట్గా ఒక ఎండ్-టు-ఎండ్ రీయింబర్స్మెంట్ ప్లాట్ఫామ్ను బిల్డ్ చేశాడు. ఏం చేస్తుందది? అది ఇన్వాయిస్ల నుండి డేటాను ఆటోమేటిక్గా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఏఐని వాడుతుంది. మాన్యువల్ వెరిఫికేషన్, అప్రూవల్స్ లాంటి టైం వేస్ట్ ప్రాసెస్ని తీసేసింది. రేట్! ఆ ఒక్క ప్రాజెక్ట్ రియల్ ఇంపాక్ట్ చూపించింది. కంపెనీకి ఈజీగా ₹1,00,000 పైగా సేవ్ చేసింది. అలాంటి ఇంపాక్ట్ చూపించే పొటెన్షియల్ మీ అందరిలో ఉంది. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఇది ఏమిటో చెప్పినట్టే ఇది ఏమి కాదో కూడా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఒక నార్మల్ ఇంటర్న్షిప్లో చాలాసార్లు ఒక పెద్ద ప్రాజెక్ట్లో ఒక చిన్న ముక్క ఇస్తారు. అవును, ఒక స్పెసిఫిక్ టాస్క్ లాగా. కరెక్ట్. ఏం చెయ్యాలో చెప్తారు, అది చేస్తారు. మొత్తం ప్రాజెక్ట్ బిగ్ పిక్చర్ చూసే ఛాన్స్ చాలా తక్కువ. కానీ ఇక్కడ అలా కాదు. అస్సలు కాదు. ఇక్కడ ఫస్ట్ డే నుండే మీరు ఫుల్గా ఇన్వాల్వ్ అవుతారు. బిజినెస్ లీడర్స్తో కూర్చుని వాళ్ల రియల్ కాంప్లెక్స్ ప్రాబ్లంని డిఫైన్ చేయడంలో హెల్ప్ చేస్తారు. అంటే ప్రాబ్లం డెఫినిషన్ నుండేనా? అవును. ఒక ప్రాడక్ట్ మేనేజర్లా సొల్యూషన్స్ ఆలోచిస్తారు, ఒక కన్సల్టెంట్లా ఎక్స్పెక్టేషన్స్ మేనేజ్ చేస్తారు, ఒక ఇంజనీర్లా ఫైనల్ ప్రాడక్ట్ని బిల్డ్ చేస్తారు. ఐడియా నుండి బిల్డ్ చేసే వరకు మొత్తం జర్నీని ఎక్స్పీరియన్స్ చేస్తారు. నిజమే, ఇది చాలా రేర్ ఆపర్చునిటీ. రియల్ వరల్డ్ ప్రాబ్లం మీద డైరెక్ట్గా హ్యాండ్స్ ఆన్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ రావడం చాలా వాల్యుబుల్. అవును. ఇక్కడ మీ రోల్ ఇంటర్న్ కాదు. మీరందరూ మీ టీమ్స్కి, అంటే పాడ్స్కి కోర్ డెవలపర్లు, నిర్మాతలు. మీరు రాసే కోడ్ డైరెక్ట్గా ప్రజల వర్క్ లైఫ్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇది చాలా రెస్పాన్సిబిలిటీ, కానీ అంతే ఎక్సైటింగ్ విషయం కూడా. మరి ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి మైండ్ సెట్ కావాలి? ఇది ఎన్ని టూల్స్ తెలుసు అనే దానిమీద ఆధారపడి ఉండదు అన్నారు కదా? లేదు, ఎలా ఆలోచిస్తారు అనే దానిమీదే ఆధారపడి ఉంటుంది. చెప్పండి. మొదటిది ఇంటెన్షన్ అండ్ క్యూరియాసిటీ, అంటే ఉద్దేశ్యం మరియు జిజ్ఞాస. మిమ్మల్ని ఎగ్జామ్స్ పెట్టి సెలెక్ట్ చేయలేదు. అవును. మీరిక్కడ ఉండాలని కోరుకున్నారు కాబట్టే ఇక్కడ ఉన్నారు. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ద్వారా నేర్చుకోవాలనే ఆ బలమైన కోరిక, అదే మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ. ఆ డ్రైవ్ ఉంటే మిగతావన్నీ అవే వస్తాయి. కరెక్ట్. రెండవది డైలీ ఫీడ్బ్యాక్. ప్రతిరోజూ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇవ్వడం. ఇది చాలా ముఖ్యం. ఎదగడానికి ఫాస్టెస్ట్ వే ఏదైనా ఉందంటే అది ఇదే. బిల్డ్ చేయడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇంప్రూవ్ అవ్వడం, మళ్లీ బిల్డ్ చేయడం. ఇక్కడ బిజినెస్ ఓనర్స్ మెంటర్స్తో డైరెక్ట్గా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. వాళ్లతో డైలీ ప్రోగ్రెస్ షేర్ చేసుకోవాలి, వాళ్ల ఫీడ్బ్యాక్ వినాలి. నిరంతరం స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ కంటిన్యూస్ కమ్యూనికేషన్, ఫీడ్బ్యాక్ లూప్ చాలా కీలకం. ఇక మూడవది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, కాంపిటీషన్ కంటే కొలాబరేషన్. అవును. ఇది ఒకరితో ఒకరు పోటీపడే ప్రోగ్రాం కాదు. ఒక కొత్త టూల్ లేదా ప్రాంప్ట్ రాయడానికి బెటర్ వే, లేదా ఏదైనా టఫ్ ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెడితే దాన్ని టీంలోని అందరితో షేర్ చేసుకోవాలి. నాలెడ్జ్ షేర్ చేస్తే రిజల్ట్స్ మల్టిప్లై అవుతాయి. అందరం కలిసి గెలుస్తాం. కలెక్టివ్ సక్సెస్ ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. కలెక్టివ్ సక్సెస్ పర్సనల్ సక్సెస్ కంటే గొప్పది. ఈ జర్నీలో టెక్నికల్ స్కిల్స్తో పాటు ఇంకా చాలా నేర్చుకుంటారన్నారు కదా? అవును. ఇది కేవలం టెక్ స్కిల్స్ గురించే కాదు, మీరు ఊహించని విధాలుగా పర్సనల్గా కూడా ఎదుగుతారు. ఏమేం నేర్చుకుంటారు? కొలాబరేషన్, టీమ్ వర్క్ నేర్చుకుంటారు. స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్, అంటే వాళ్ల ఎక్స్పెక్టేషన్స్ ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుంటారు. కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. బిజినెస్ కాంటెక్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా
అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా నిర్మించగలం అనే కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసం. అవును, కేవలం కోడ్ రాయగల వ్యక్తిగా కాదు, రియల్ వరల్డ్లో వాల్యూ క్రియేట్ చేయగల సమర్థవంతమైన ఇంజనీర్గా బయటకు వస్తారు. ఈ కాన్ఫిడెన్స్ మీ కెరియర్లో మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తుంది. అద్భుతంగా చెప్పారు. కాబట్టి మనమందరం కలిసి ఈ ప్రయాణాన్ని మొదలుపెడుతున్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. చెప్పండి. మీరిక్కడికొచ్చింది కేవలం టూల్స్ నేర్చుకోవడానికి కాదు, మీరిక్కడికొచ్చింది భవిష్యత్తును నిర్మించడానికి. అవును, ఇది కేవలం ట్రైనింగ్ కాదు, ఇది బిల్డింగ్ ప్రాసెస్లో భాగం కావడం. మనుషుల సమస్యలకి, ఇంటెలిజెంట్ టెక్ సొల్యూషన్స్కి మధ్య వారధిగా నిలబడగల ఏఐ నేటివ్ ఇంజనీర్ల ఫస్ట్ జనరేషన్లో మీరు భాగం. వావ్! ఈ రోజు నుండి మీరు కేవలం స్టూడెంట్స్ కాదు, మీరు బిల్డర్స్, ఇన్నోవేటర్స్ మరియు చేంజ్ మేకర్స్. ఈ ప్రయాణాన్ని పవర్ఫుల్గా, ఉత్సాహంగా చేద్దాం. కలిసి నేర్చుకుందాం, క్రియేట్